వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కాపర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ఆర్జే ఎయిర్పోర్ట్ పోలీసులు. 4 దొంగల అరెస్టు, 20 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమరవీరుల త్యాగాల ఫలితమే. అమరుల కుటుంబాలను మందకృష్ణ ఏనాడు పరామర్శించలేదు. శ్రీనివాస్ మాదిగ. కామారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ప్రమాదానికి గురైన ఎలక్షన్ సిబ్బంది బస్సు. 20 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్ చూస్తే శంషాబాద్ విమానాశ్రయంలో 20 లక్షల కాపర్ను దొంగిలించిన ముఠాను ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సంస్థ ఫిబ్రవరి నెలలో పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తులో భాగంగా ఎయిర్పోర్ట్లోని ఎరీనా వద్ద కాపర్ వైర్ దొంగిలించి దాన్ని విక్రయించిన 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. నిందితులు మహేశ్వరం మామిడిపల్లికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఖాన్, ఆదిల శ్రీకాంత్, ఉప్పుగూడకు చెందిన కేతావత్ బాషా, ముషీరాబాద్కు చెందిన అబ్దుల్ వహీద్లను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మాకు ముఖ్యంగా ఈ కేసు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఏంటంటే, మాకు 11th ఫిబ్రవరి రోజు ఈవినింగ్ 6 o'clock అరౌండ్ మాకు కంప్లైంట్ వస్తుంది జరుగుతుంది. కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కర్తాల్, ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ హ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు వేర్ హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ అరీనా వేర్ హౌస్లో మన కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లాస్ అయిందంటే సుమారు నవంబర్ 2nd, 3rd వీక్లో లాస్ అయింది. కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గర వచ్చారు. ఫిబ్రవరి అయింది. ఫిబ్రవరిలో మనకు కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తడం జరిగింది. ఆ టైంకి ఎవరున్నారు అక్కడ సెక్యూరిటీ అనేది మనకు వ్యక్తం చేస్తడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 122/2025 అండర్ సెక్షన్ 305, 306, 317 Part 2 రెడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్. ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు, మా ఎస్ఐ కిషన్జీ గారు, మా సిఐ బాలరాజు గారు అందరూ కూడా సస్పెక్ట్ని తీసుకొచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతని కన్ఫెషన్లో మనకు ఒక 4 పేర్లు, 4 కాదు ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది. టోటల్గా మనకి నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్లో అమ్మేసుకుంటుంది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్లో ఉన్నది రికవర్ చేయలేకపోయాము. దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేయడం జరిగింది. ఈరోజు టోటల్గా ఒక 4 మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతుంది. ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయి అవి కూడా మనం తీస్తూ ఉన్నాం. మాదిగ అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగబెల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని 30 ఏళ్ల పాటు సజీవంగా నిలిపింది త్యాగాలు చేసింది కార్యకర్తలేనని
వారి త్యాగాల పునాదుల మీదనే మందకృష్ణ భోగాలు అనుభవిస్తున్నాడని అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. అగ్రకుల నేతల ఇళ్లలో పెళ్లిళ్లకు చావులకు పోయే సమయం ఉంటుంది కానీ అమరుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమరవీరుల త్యాగాల ఫలితమని ఈ విజయాన్ని అమరులకు అంకితమైనట్టు వెల్లడించారు. వీరులకు జోహార్ 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 మాదిగా మన వీరులకు జోహార్ 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 మాదిగా మన వీరులకు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ పాస్ అయిన రోజే ఇది అమరులకు అంకితమని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము ప్రకటించడం జరిగింది. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే 5వ తారీఖు నాడే మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇది అమరుల త్యాగ ఫలితమే, ఇది అమరులకే అంకితం అని చెప్పిన విషయం తమకు అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు నిన్న మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడడం జరిగింది అమరుల కోసం. అమరులను ఆగం చేసిన చరిత్ర మందకృష్ణ మాదయ్యది. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో వాళ్ళు చనిపోయి 16 ఆలోచించాలని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఖచ్చితంగా రేపు అన్న 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరుపుతున్నాము మా ఆఫీసులనే. ఈ నెల 19వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మేము ఈ నెల 1వ తారీఖు నాడు అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని 1వ తారీఖు నాడు ఏదైతుందో దాన్ని 19వ తారీఖు నాడు పోస్ట్ పోన్ జరిగింది. రేపు అన్ని జిల్లా మండల అన్ని కేంద్రాలలో అమరులను స్మరించుకుంటూ ఏదైతే వాళ్ళ ఆత్మ శాంతి కూర్చే విధంగా పూలదండలు వేసి అమరులకు నివాళులు అర్పించాలని కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మా భవిష్యత్ కార్యాచరణ వర్గీకరణ విషయం మందకృష్ణ చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో వేయాలి. మనువాద రూపంలో నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. మనువాద రూపాన్ని మాదిగలు వృద్ధాలను చూస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగలపై ఏమాత్రం ప్రేమ ఉంటే బహిరంగ చర్చకు రా. మేధావుల సమక్షంలో వచ్చిన అయినా సరే ఎక్కడికి వచ్చినా సరే అరే జాతి విషయంలో ఇప్పటి వరకు నీకు సబ్బండ కులాలు మద్దతు తెలిపినాయి. అట్లాంటి వాళ్ళని ఇవాళ నువ్వు మర్చిపోయి నువ్వు అమరుల గురించి మాట్లాడుతున్నావు. వర్గీకరణ అయిన దాన్ని లోటుపాట్లుంటే మరోసారి కూడా చెప్తున్నాం చర్చించుకుందాం అనే దాన్ని ఇచ్చిపెట్టి మళ్ళీ వర్గీకరణ విషయం మళ్ళీ యుద్ధం నీకు కరెక్ట్ అనిపిస్తుందా? రాజ్యాధికార అభిప్రాయాన్ని నువ్వు సొంత పార్టీనే చంపుకున్నావు. ఈరోజు సొంత పార్టీని చంపి బీజేపీకి మద్దతు ఇచ్చినావు. నీ మాజన సోషలిస్ట్ పార్టీ ఎక్కడ పోయింది? ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడావు? ఆ పార్టీలో ఉన్న బీసీలను ఎక్కడ అనగదొక్కినావు? ఆ పార్టీలో ఉన్న బీసీలను ఎక్కడికి వెళ్ళిపోయి రాళ్ళు? నువ్వు సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం మాట్లాడే వ్యక్తి అంబేద్కర్ పూలే గురించి చెప్తుండు. అంబేద్కర్ చదువుకుంటే జ్ఞానం వస్తుందని చెప్తుండు. నువ్వు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు చనిపోతే దప్పు కొట్టినావు. అది ఎక్కడికి? ఒక జాతి లేడు అంటే మా జాతి మొత్తం మళ్ళీ దప్పు కొట్టాలరా మీరు ఊళ్ళని చెప్తుర్రా? అదే కదా నువ్వు నీ సోషల్ మీడియా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట మధ్యకుంట అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు కలకలం సృష్టించాయి. యథేచ్ఛగా అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తున్న ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు మాత్రం వాటిపై చూడడం లేదు. ఇసుక తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్టును నరికివేసిన అటవీ శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వెంటనే అటు ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సపోజ్ ఇది ఒకటి తీసుకొని ఒక బ్యాచ్ ఎంత ఏరియా ఉన్నది, ఎంత పెరిఫెరీ ఉన్నది, అందించుకోవాలి. వాళ్ళ పేరు రాసుకున్న వాళ్ళకి ఓకే.
గీలలు ఇది లేకపోతే మనం ఒట్టిగా చేత్తోనైతే పట్టుకోలేము కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి. ఊరోళ్ళు గీరోళ్ళు కూడా మంచిగా సహకారం చేసారు. దేవుని తెచ్చిన వీళ్ళు తిన్నారు కదా పిల్లలు. ఒక జట్కా ఇవ్వాలి వీళ్ళ కొడుకులకు. అదే కదా అలా తీసుకుపోయేసి కరీంనగర్ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లాకు చెందిన బైంసా డిపో TS09Z8084 నెంబర్ గల బస్సు ఎమ్మెల్సీ ఎలక్షన్తో సామాగ్రితో పాటు సిబ్బందితో కరీంనగర్ వచ్చి ఎలక్షన్ సామాగ్రి కరీంనగర్లో అప్పచెప్పేందుకు సాయంత్రం కరీంనగర్కు వచ్చింది. బ్యాలెట్ బాక్సులు సామాగ్రి అప్పగించి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర రైల్ గేట్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది ఎలక్షన్ సిబ్బంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బండి ఆగింది దీని ముందు నిర్మల్ బండి ఆయన పోతుంది అనుకుని బండి అంతా ఆగింది.
ఏ టైంలో జరుగుతుంది నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం సాలూరు క్యాంపు జాడి జమలాపూర్ పత్తేపూర్ రైతులు శుక్రవారం సాలూరు క్యాంపు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులను రైతుల కార్యాలయంలో బంధించి తాళం వేసి ఆందోళన చేపట్టారు. D28 కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందకపోవడం వలన పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కాలం మీకు ఎప్పుడు దాకా ఉందనేది మీకు ఇంతవరకు గైడెన్స్ లేదు. గత 20 సంవత్సరాల నుంచి సాగర్ నిండని సంవత్సరం లేదు సార్. అవునా? ఈ 20 తీసుకొని వచ్చింది కాలం చూపించాలి తీసుకొచ్చింది. వదిలే 10 రోజులకి 7వ రోజు అయిపోయింది. నీళ్ళు లేవు. సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో టైలర్స్ డే సందర్భంగా టైలర్లు జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న టైలర్ దుకాణంలో విలియమ్స్ హోమ్ చిత్రపటానికి నివాళులు అర్పించి పూజలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశంలో టైలర్లు తమ సమస్యలను చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర చేతి వృత్తులకు చేయూతనిస్తున్న టైలర్లను మాత్రం విస్మరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆర్థిక సాయం అందించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ఆర్జే ఎయిర్పోర్ట్ పోలీసులు. 4 దొంగల అరెస్టు, 20 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమరవీరుల త్యాగాల ఫలితమే. అమరుల కుటుంబాలను మందకృష్ణ ఏనాడు పరామర్శించలేదు. శ్రీనివాస్ మాదిగ. కామారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ప్రమాదానికి గురైన ఎలక్షన్ సిబ్బంది బస్సు. 20 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్న V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.